Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. 2 పాల ప్యాకెట్లు తెప్పించి బాయిల్ చేసి వాటితో పన్నీర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఈజీగా అయిపోతుందని చెప్పి ప్యాకెట్ పన్నీర్ తెచ్చేసి చేస్తూ ఉన్నాను. కానీ హెల్దియర్ వర్షన్లో ఇంతకుముందంతా కూడా నేను ఇట్లా 2 పాల ప్యాకెట్లు తెప్పించి పన్నీర్ చేసేదాన్ని. అది గట్టిగాను చేయొచ్చు అండ్ క్రంబ్లీగా కూడా చేయొచ్చు. సో పన్నీర్ బూర్జీకి లేదా పన్నీర్ పరాటాస్కి క్రంబ్లీగా ఉంటే చాలు. సో అందుకని చాలా ఈజీగా చేసుకునే విధానం ఇవాళ చూపిస్తాను. పాలు బాగా కాగపెట్టేసి ఒక పొంగొచ్చేటప్పుడు ఒక నిమ్మకాయ పిండాము అని అంటే పాలు విరిగిపోతాయి. కొన్నిసార్లు నిమ్మకాయ సరిపోకపోతే పాలు ఇంకా తెల్లగానే ఉంటాయి. అప్పుడు ఇంకో ఫ్యూ డ్రాప్స్ యాడ్ చేసుకుంటే చక్కగా ఇట్లాగా క్లియర్ లిక్విడ్, ట్రాన్స్పరెంట్ లిక్విడ్ వస్తుంది మనకి. అది కూడా లైట్ గ్రీన్ కలర్లో లేదా లెమన్ ఎల్లో కలర్లో ఉంటుంది. సో ఇలా వచ్చే వరకు మనం నిమ్మకాయ యాడ్ చేస్తూ ఉండాలి. అండ్ ఎక్కువసేపు అయితే పన్నీర్ని ఇందులో బాయిల్ చేయొద్దు, రబ్బర్ లాగా అయిపోతుంది. సాఫ్ట్గా రావాలి అంటే ఒక్కసారి విరిగిన తర్వాత ఆ వాటర్ వస్తాయి కదా, వెంటనే తీసేసి ఒకసారి ట్యాప్ కింద రిన్స్ చేసేసి ఒక ప్లేట్ పెట్టేసి దాని మీద వెయిట్ పెట్టండి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేస్తాను. ఒక 15 minutesలో అది రెడీ అయిపోతుంది. నైట్ పడుకునే ముందు కొంచెం ఖాళీ ఉంది అని అనుకుంటే స్టవ్ని డీప్ క్లీన్ చేసుకుంటూ ఉంటా, లేదంటే వారానికి ఒకసారి ఇట్లాగా స్క్రబ్ చేసేస్తూ ఉంటాను. స్టీల్ బ్రజిల్స్ ఉన్న బ్రష్ చాలా హెల్ప్ చేస్తుంది, చాలా నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. తప్పకుండా మీరందరూ కూడా ఇది పర్చేస్ చేసుకోండి. ఇది మాత్రం అసలు మనకి ఏమీ వేస్ట్ పోదు. ఒక సెట్ ఆఫ్ 3 అట్లా ఉంటాయి. అండ్ స్టీల్ బ్రజిల్స్ బ్రష్ అని చెప్పి మనం అమెజాన్లో సెర్చ్ చేసిన, ఫ్లిప్కార్ట్లో, సో ఎక్కడ సెర్చ్ చేసినా సరే ఈజీగా దొరుకుతుంది. బయట లోకల్ స్టోర్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది. కొద్దిగా డిష్ వాషింగ్ లిక్విడ్ యాడ్ చేసేసి మనం ఇట్లా స్క్రబ్ చేసాము అంటే అసలు కొంచెం కూడా బ్లాక్ మార్క్ అనేది లేకుండా చాలా నీట్గా క్లీన్ అవుతాయి. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత వెట్ క్లాత్ తోటి, ఆ తర్వాత డ్రై క్లాత్ తోటి తుడిచేసుకోవటమే. స్టవ్ క్లీన్ చేసే లోపు పన్నీర్ కూడా రెడీ అయింది. వాటర్ అంతా కూడా ఫుల్గా డ్రైన్ అయిపోయింది. పైన మనం వెయిట్ పెట్టాము కదా, సో క్రంబ్లీ టెక్స్చర్ రావాలని చెప్పి నేనైతే మూట కట్టలేదు. మనకి నీట్గా పీసెస్ లాగా రావాలంటే గట్టిగా మూట కట్టేసి ఒక వెయిట్ ఏదైనా పెట్టామనుకోండి చక్కగా ఫ్లాట్గా వస్తుంది. ఒక ప్లేట్ పెట్టి వెయిట్ పెట్టాము అంటే ఫ్లాట్గా వస్తుంది. 1 వీక్ పాటు నిల్వ ఉంచాలి అంటే ఎయిర్ కంటైనర్లో పెట్టేసి ఫ్రీజ్ చేయండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 డేస్లో యూజ్ చేసేయచ్చు. పడుకునేటప్పుడు నెక్స్ట్ డే కావాల్సినవన్నీ కూడా నేను కౌంటర్ మీద రెడీ పెట్టుకుంటా కదా. సో నెక్స్ట్ డే ఏమేం చేయాలనేది ముందే ప్లాన్ చేసుకుంటా కాబట్టి కావాల్సినవన్నీ కూడా ఇట్లా రెడీ చేసి పెట్టేసుకుంటాను. పన్నీర్ పరాటాస్ చేద్దామని అనుకుంటున్నా కాబట్టి పన్నీర్ రెడీ చేశాను కదా, చపాతీ పిండి కూడా కలిపేసి అవి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అలామ్ 5:30కి అట్లా పెట్టాను. అది రింగ్ అవుతానే ఉంది, నేనేమో స్నూజ్ చేస్తానే ఉన్నాను. ఫైనల్గా 6 o'clockకి నిద్రలేచా. సిద్ధుకి ఇప్పుడు స్కూల్ జరుగుతుంది, ఫుల్ డేస్ ఉంటాయి. లంచ్ ప్యాక్ చేయాలి కదా, అందుకని ఇంకా 6 o'clock నుంచి స్టార్ట్ చేశాను. ఫాస్ట్గా చేయాలి. అండ్ ప్యారలల్గా మాకు లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట ఇవాళ. గ్రే కలర్ లిడ్ ఉంది కదా, ఆ బాక్స్లోనేమో చపాతీ పిండి ఉంది. రైట్ సైడ్ పన్నీర్ ప్రిపేర్ చేశాను కదా నైట్, అదనమాట. అండ్ ఇవాళ యాష్కోట్ జ్యూస్ తాగుదాము అని చెప్పి ఇలా బూడిద గుమ్మడికాయ ముక్కలు మాకు అమ్ముతూ ఉంటారు గ్రోసరీ స్టోర్స్లో. సో అది ఒక ముక్క నిన్న తీసుకొచ్చా అనమాట. అంటే పెద్దవి తెచ్చేసి అది స్టోర్ చేసి లేకపోతే జ్యూస్ ఒక 4-5 రోజులు లైన్గా తాగేయటం అట్లాగా నేను ప్రిఫర్ చేయను. ఇలా పీసెస్ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని 2 days లేదా ఒకరోజు అట్లాగా వాడేస్తాను అనమాట. ప్రతిరోజు కూడా నేను వెజిటబుల్స్ కట్ చేసే చోట అండ్ ఏదైనా సరే అక్కడ వర్క్ చేస్తాం కదా, ఆ ప్లేస్ని అయితే ఫస్ట్ నేను వాటర్ తోటి క్లీన్ చేస్తాను. ఒక్కొక్కసారి ఏమో కౌంటర్స్ అంతా ఒకసారి వైప్ చేసేసి వంట స్టార్ట్ చేస్తూ ఉంటాను. ఇవాళ పన్నీర్ పరాటాస్ తోటి స్టార్ట్ చేస్తున్నాను. ముందుగా అల్లంని తురుముకోవాలి. తురిమిన అల్లం అయితే పన్నీర్లో బాగా కలిసిపోతుంది. అదే అల్లం ముక్కలు అనుకోండి పంట కింద పడి కొంతమందికి నచ్చవు కదా, సో అందుకని అట్లా తురిమేస్తాను. పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర అండ్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఉప్పు, మీ కలర్ కావాలంటే పసుపు కూడా వేసుకోవచ్చు. పరాటాస్ చేసేటప్పుడు ఖచ్చితంగా కసూరి మేతి యాడ్ చేస్తాను. హెల్త్కి చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దాంతోపాటు కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. లైట్గా ట్యాంగీ టేస్ట్ వస్తుంది, బాగుంటుంది అనమాట. ఎక్కువ అయితే యాడ్ చేయకూడదు, మళ్ళీ బాగా డామినేట్ చేస్తుంది ఫ్లేవర్.
అండ్ ఇంకొకటి అడిషనల్గా మీరు గరం మసాలా యాడ్ చేసుకోవచ్చు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయననమాట, పచ్చిగా ఉంటుంది. మనం లోపల స్టఫింగ్ ఏమీ ఫ్రై చేయటం లేదు కదా. ఆ తర్వాత పన్నీర్ కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి, ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఇది కలిపి పక్కన పెట్టేసేసుకొని పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకోవడానికి అని చెప్పి ఫస్ట్ పొట్లకాయలు కట్ చేసి స్టీమ్ చేయాలి. సో దీనికి కొంచెం టైం పడుతుంది కాబట్టి అది స్టీమ్ అవుతూ ఉంటే తర్వాత నేను మళ్ళీ పరాటాస్ చేస్తాను. సో ఫస్ట్ అయితే పొట్లకాయలని పైన పీల్ చేసేస్తాను ఇట్లా. మనం మామూలుగా స్క్రేపర్తో కూడా తీసుకోవచ్చు. ఇవి ఈజీగానే వచ్చేస్తున్నాయి నైఫ్తో చేస్తుంటే. సో అందుకని స్క్రేప్ చేసేసి వాష్ చేసి ఆ తర్వాత పీసెస్ కట్ చేస్తున్నాను. వీటిని వాటర్లో పోసి ఉడికించే కన్నా కూడా ఒక జల్లెడ గిన్నె తీసుకొని ఆ ముక్కలు యాడ్ చేసేసి కుక్కర్లో కింద వాటర్ పోసుకొని జల్లెడ గిన్నె పెట్టి మనము ప్రెషర్ కుక్ చేయాలన్నమాట. అంటే లైక్ ఒక 2 or 3 విజిల్స్, నెంబర్ ఆఫ్ పొట్లకాయల్ని బట్టి అండ్ పొట్లకాయలు ముదురుగా ఉన్నాయా లేతగా ఉన్నాయా దాన్ని బట్టి మనం నెంబర్ ఆఫ్ విజిల్స్ కౌంట్ చేసుకుంటూ కుక్ చేస్తే సరిపోతుంది. డైలీ వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుంటున్నాం కదా, ఇవాళ యాష్కాట్ జ్యూస్ తీసుకుంటున్నాను. ఇదైతే లిటరల్లీ ఇంటెస్టైన్స్ని బాగా క్లీన్ చేస్తుంది, లైక్ పైప్ క్లీనర్ అనమాట రెగ్యులర్గా తీసుకునేటట్లయితే. కాకపోతే కఫం పేరుకున్న వాళ్ళు మాత్రం చూసి తీసుకోండి. మంచిది కదా అని చెప్పి అన్ని టైమ్స్లో అన్నీ తీసుకోవటం కూడా అంత మంచిది కాదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మళ్ళీ మేము యాష్కాట్ జ్యూస్ తీసుకోవడం స్టార్ట్ చేసాము. ముక్క కట్ చేపిచ్చా కదా, బట్ స్టిల్ పైన అయితే చెక్క అట్లాగే ఉంది. అందుకని బూడిద గుమ్మడికాయ చెక్క అదంతా తీసేసి గింజలు కూడా తీసేసి ముక్కలు కట్ చేసుకొని ఇవాళ కొంచెం జ్యూస్కి వాడతాను. కొద్దిగానేమో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతా. ఆ ఫ్రిడ్జ్లో పెట్టింది 2 డేస్లో యూజ్ చేసేస్తా. నాకు ఈ ఎయిర్ టైట్ కంటైనర్స్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి అనమాట. వాటర్ అయితే త్వరగా రావట్లేదు. ఈవెన్ నిన్న కీరా దోసకాయ కూడా చూపించా కదా, వాటర్ రాలేదు. బీట్రూట్, క్యారెట్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి సైనోరావేర్ బ్రాండ్ బాక్సెస్ అనమాట. వీటిల్లో కూడా డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి. స్క్వేర్ బాక్స్, రెక్టాంగిల్ బాక్సెస్. రెక్టాంగిల్ బాక్సెస్లో కూడా 1 లీటర్ బాక్సెస్ అని, అదే అండి 1000 ml అని అంటారు కదా. సో అట్లాగా మనం చూసి కావాల్సినవి తీసుకోవచ్చు. యాష్కాట్ జ్యూస్లో మా పిన్ని అల్లము కొత్తిమీర కూడా వేసి ఫిల్టర్ చేసేసి తాగుతుంది అనమాట. బట్ నేనైతే జస్ట్ ఓన్లీ యాష్కాట్ జ్యూస్ విత్ పల్ప్ మేము జ్యూస్ చేసేసుకొని తాగేస్తాము. వింటర్ అంతా కూడా కొద్దిగా వేడి చేసి కషాయాలు అవన్నీ తాగుతూ ఉంటాము. కానీ వన్స్ సమ్మర్ వచ్చింది కదా, మనం ఇట్లా వెజిటబుల్ జ్యూసెస్ తాగుతూ ఉంటే బాడీని చాలా కూల్గా ఉంచుతుంది అండ్ హైడ్రేటింగ్గా కూడా ఉంటుంది. స్కిన్కి చాలా మంచిది, బ్లడ్ ప్యూరిఫికేషన్ జరుగుతుంది, నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనమాట. ఫ్యాటీ లివర్కి బాగా హెల్ప్ చేస్తాయి ఇవి వెజిటబుల్ జ్యూసెస్ అన్నీ కూడా. ఫ్రూట్ జ్యూసెస్ కన్నా కూడా ఫ్యాటీ లివర్కి వెజిటబుల్ జ్యూసెస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. జలుబులో కూడా 2 రకాలు ఉంటాయి కదా, ఇప్పుడు సమ్మర్లో వచ్చేది వేడి జలుబు, అలాంటి వాటికి ఈ జ్యూసెస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. నిన్న మన వాళ్ళు అడుగుతున్నారు నన్నారి జ్యూస్ ఎలా ప్రిపేర్ చేస్తారు అని. యాక్చువల్లీ నన్నారి అనేది ఒక సిరప్ అండి. అది మామూలుగా మనం లెమన్ జ్యూస్లో యాడ్ చేసుకుంటాము. సో నేను తయారు చేశాను అని అనుకున్నారు, కానీ ఆ నన్నారి సిరప్ బయట దొరుకుతుంది. అందులో కాకపోతే ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, సో చూసి కొనుక్కోండి. బూడిద గుమ్మడికాయ రసము పరిగడుపుని తాగితే చాలా మంచిది. మార్నింగ్ మనం లేచిన తర్వాత బ్రష్ చేసుకొని వాటర్ తాగుతాం కదా ఫస్ట్, దాని బదులు యాష్కాట్ జ్యూస్ తాగొచ్చు. లేదు అని అంటే కనుక వాటర్ తాగాక ఒక పావు గంట గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ యాష్కాట్ జ్యూస్ తీసుకోవచ్చు. యాష్కాట్ జ్యూస్ బాగా పనిచేయాలి అని అంటే అట్లీస్ట్ మనము 1/2 hour గ్యాప్ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడు నేను కూడా తాగేస్తున్నాను. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి కాఫీ తాగేసి వాకింగ్కి వెళ్తాను. ఈలోపు ఇంకా ఈ పనులన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి. సిద్ధుకి లంచ్ బాక్స్లో ఇవాళ పన్నీర్ పరాఠా పెడుతున్నాను కదా, సో ఫస్ట్ అది ప్రిపేర్ చేస్తే అవి చల్లారుతూ ఉంటాయి. ఆ తర్వాత వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తా. బ్రేక్ఫాస్ట్లో ఇవాళ అయితే నేనేం పెద్ద ప్లాన్ చేసుకోలేదండి, ఎందుకంటే నిన్న వాళ్ళు పేనీలు తెచ్చుకున్నారు. దివాళీ టైంలో దొరుకుతాయి కదా యాక్చువల్లీ పేనీస్, వాళ్ళు మొన్న తెచ్చుకున్నారనమాట. సరే ఫ్రెష్గా ఉన్నప్పుడు తినేసేయచ్చు కదా అని ఇంకా బ్రేక్ఫాస్ట్కి అది సర్వ్ చేసేసాను. ఇవాళ నాకు పని కొంచెం తక్కువగా అనిపించింది, కానీ సో టైం ఉందని చెప్పి నేను ఇవాళ 3 కూరలు పెట్టుకున్నా. టొమాటో పచ్చడి, టొమాటో పప్పు, పొట్లకాయ పెరుగు పచ్చడి, ఇవి అనుకున్నా అనమాట చేద్దాము అని. యూజువల్గా నేను పరాటాస్, చపాతీస్ సిద్ధు వరకే చేస్తూ ఉంటాను, అంటే తన లంచ్ బాక్స్ వరకు. ఎప్పుడైనా ఒకసారి మిగిలిపోతూ ఉంటాయి, అంటే లైక్ స్టఫింగ్ కానీ పైన పిండి కానీ. సో అలాంటప్పుడు ఎక్స్ట్రా చపాతీ కానీ పరాటా కానీ చేసేసి బ్రేక్ఫాస్ట్కి ఇంకా మేము అదే తినేస్తాము. ఇప్పుడు ఇదైతే సిద్ధుకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేశాను కదా, చల్లార్చడానికి పక్కన ఉంచుతున్నా. వాళ్ళ ఫ్రెండ్స్తో కూడా చక్కగా పరాటాస్ అవి షేర్ చేస్తూ ఉంటాడు.
అండ్ నేనేమో ఇంకా మిగిలిన దాంతో ఒక పెద్ద పరాటా చేసేసి ఇట్లా కట్ చేసి ప్లేట్లో పెట్టేసా. నేనైతే వాకింగ్ నుంచి వచ్చిన తర్వాత తింటాను, మా హస్బెండ్కి ఇప్పుడు సర్వ్ చేస్తాను. వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది, అసలు చెప్పలేమన్నమాట, అంత టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి ఇది మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుందన్నమాట. మధ్యాహ్నం వరకు అసలు మనకి ఇంకే క్రేవింగ్స్ కూడా ఉండవు. బాగా వేడిగా ఉంటుంది కదా, సో స్నాక్స్ ప్యాక్ చేసే బదులు నాకు ఏదైనా జ్యూస్ పెట్టు అని అన్నాడు సిద్ధు. సో అందుకని కొద్దిగా షుగర్ వేసి ఆరెంజ్ జ్యూస్ పెడుతున్నాను. షుగర్ వేయాల్సిందే కంపల్సరీ అని చెప్పాడనమాట. అంత పుల్లగా ఉన్నా సరే పాపం వాళ్ళు తాగలేరండి, పిల్లలు కదా. ఈ జ్యూస్ చూపించిన ప్రతిసారి కూడా నన్ను డెఫినెట్గా అడుగుతున్నారండి ఎక్కడ పర్చేస్ చేశారు అని. సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటుందేమోనని చెప్తున్నాను. ఇది ఫిలిప్స్ జ్యూసర్, చెన్నై వచ్చిన కొత్తల్లో వసంత్ అండ్ కోలో తీసుకున్నామన్నమాట. పరాటాస్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసి జ్యూస్ కూడా పెట్టేస్తున్నాను. జ్యూస్ పెట్టా కాబట్టి ఇంకా బటర్ మిల్క్ అదంతా కూడా ఇవ్వట్లేదు. సిద్ధు ఏమో బ్రేక్ఫాస్ట్కి పేణి తినేసాడు, మా హస్బెండ్ ఏమో కొంచెం పేణి తిని ఆ తర్వాత ఒక హాఫ్ పరాటా ఉంది కదా అది తినేస్తున్నారు. రోజు మా హస్బెండ్ డ్రాప్ చేస్తున్నారనమాట తన్ని. ఇంతకుముందు సైకిల్లో వెళ్ళేవాడు కదా సిద్ధు. బాగా అక్కడంతా కూడా రోడ్ డస్టీగా ఉంది, అంటే రోడ్ వర్క్ జరుగుతుంది. తనకి ఈ రోడ్స్ వల్లనే డస్ట్ ఎలర్జీ కూడా వచ్చిందనమాట. ప్రస్తుతం అయితే ఆ ప్రాబ్లమ్ సబ్సైడ్ అయింది, బట్ స్టిల్ మేము ఆ సైకిల్లో పంపించట్లేదు. తను స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను రిమైనింగ్ కర్రీస్ చేసేస్తున్నాను. ఫస్ట్ టొమాటో పచ్చడితోటి స్టార్ట్ చేస్తున్నా. కొద్దిగా ఆయిల్లో జీలకర్ర, మెంతులు, మినప్పప్పు, పచ్చిమిరపకాయ, చింతపండు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. చింతపండు లాస్ట్లో అయినా వేసుకోండి పర్వాలేదు. ఆ తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మగ్గించుకోవాలి. నేను ముందే చింతపండు వేయటం వలన టొమాటోస్ త్వరగా మగ్గలేదు. అండ్ అందులో ఇవి హైబ్రిడ్ టొమాటోస్ అనమాట, అంటే ఇట్లాగా ఓవెల్ షేప్లో ఉంటాయి కదా, బెంగళూరు టొమాటోస్ అంటారు. ఇవి పులుపు తక్కువ ఉంటాయి, సో అందుకని కొంచెం చింతపండు ఎక్కువే వేసాను. ఇలా పులుపు తక్కువ ఉండేవి పాస్టా డిషెస్కి చాలా బాగుంటాయి అన్నమాట. వీటిని రోమా టొమాటోస్ అని కూడా పిలుస్తారు. టొమాటోస్ మగ్గుతూ ఉండగా స్టీమ్ చేసి పెట్టుకున్న పొట్లకాయని ఫ్రై చేయాలి. కొద్దిగా ఆయిల్లో ఆవాలు, మినపప్పు, జీలకర్ర యాడ్ చేసి ఫ్రై చేసిన తర్వాత ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ కూడా వేసి కట్ చేసి పెట్టుకున్న అండ్ స్టీమ్ చేసిన పొట్లకాయ ముక్కలు వేయాలి. నేను ఎంతసేపు స్టీమ్ చేశానంటే ఒక 3 విజిల్స్ వరకు, ఇంకా సిమ్ పెట్టలేదన్నమాట. మరీ అంత ముదురుగా అయితే లేవు పొట్లకాయలు, సో మెత్తగానే వచ్చాయి. వాటిని ఒకసారి చాప్ చేసేసి ఫ్రై చేస్తున్నాను. అండ్ ప్యారలల్గా నేను చట్నీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను కదా, సో మూత పెట్టేసి చక్కగా మగ్గిస్తే ఇంకా మగ్గట్లేదండి, ఎందుకంటే చింతపండు వేసా కదా, అసలు లాస్ట్లో వేయాల్సింది ముందే వేసేసాను. సో దీనికి కొంచెం టైం అయితే పట్టింది. జస్ట్ ఆ సైజ్ రెడ్యూస్ అయ్యి కొంచెం ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కదా, అప్పుడు ఇంకా తీసేసి మిక్సీ పట్టుకోవచ్చు. కొద్దిగా చల్లార్చి మిక్సీ కప్లోకి తీసుకొని ఉప్పు, ఒక వెల్లుల్లిపాయ రెబ్బ యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ ఆప్షనల్ కానీ బాగుంటుంది టేస్ట్. టొమాటోస్ని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత తాలింపు ప్రిపేర్ చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్లో ఆవాలు, ఇంగువ వేసి తాలింపు వేసేస్తున్నా. కరివేపాకు వేస్తే మళ్ళీ కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, సో అందుకని యాడ్ చేయట్లేదు. లాస్ట్లో చాప్ చేసిన కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తే అసలు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకొక వేరియేషన్ కూడా ఉంటుంది, ఎండుమిరపకాయలు, నువ్వులు కూడా వేస్ట్ చేస్తారు, అది కూడా బాగుంటుంది. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, మినిమం ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఈ పచ్చడి చేశాను. కొంతమంది అనుకుంటారు అన్నీ వేస్తేనే టేస్ట్ అని చెప్పి, కానీ మనం కరెక్ట్గా కావాల్సిన వరకు వేసుకొని చేసుకుంటే అదొక రుచి అనమాట. సింపుల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా కొద్దిగా వంట చేయాల్సింది ఉంది, కాకపోతే వాకింగ్కి మరీ లేట్ అయిపోతుంది, ఎండ వచ్చేస్తుంది కదా అని చెప్పి ముందు రెడీ అయ్యి వాకింగ్కి వెళ్ళిపోతున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత కెమికల్ హెయిర్ డై ఉంటుంది కదా, బ్లాక్ హెన్నా, అది పెట్టుకున్నాను. ఇంకా మిగతా వంట కూడా కంప్లీట్ చేసేయాలి, ఎందుకంటే ఒక 20 minutes to ½ hour టైం ఉంటుంది కదా హెన్నా డ్రై అవ్వడానికి. ఈలోపు పప్పు చేసేద్దాము అని చెప్పి అనుకున్నా. నేను వాకింగ్కి వెళ్ళక ముందే పప్పు, టొమాటోస్ అన్నీ కుక్కర్లో పెట్టి ఉడికించేసి రెడీగా ఉంచాను. వచ్చిన తర్వాత తాలింపు వేసుకున్నాను. అండ్ పొట్లకాయ కూడా ఫ్రై చేసేసి ఉంచా కదా, అదొక బౌల్లో తీసి పక్కన పెట్టేశాను. దాంట్లో పెరుగు, కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట. సో పొట్లకాయ పెరుగు ఇంతేనండి చేసేది, చాలా బాగుంటుంది. మనం కూర కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే కూడా బాగుంటుంది, లేదా ఇలా చల్లబడిన తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా కారం యాడ్ చేయరు, కారం యాడ్ చేస్తే టేస్ట్ మారిపోతుంది అనమాట. సో పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, అదొక్కటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు కొద్దిగా మనం ఇట్లా నలిపినట్టు చేత్తో నలపచ్చు, బాగుంటుంది. బట్ అదంతా ఎందుకులే అని ప్రస్తుతం నేను స్పూన్ తోటి మ్యాష్ చేసేస్తున్నాను.
ముక్కలు కూడా ఒకసారి ఇట్లాగా నొక్కినట్టు అట్లా మ్యాష్ చేసేస్తే చక్కగా ఫ్లేవర్స్ అన్నీ కూడా పెరుగుకి బాగా పడతాయి. లాస్ట్లో కొత్తిమీర కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకుంటే దీనికి టేస్ట్ బాగుంటుందన్నమాట. వేడివేడి అన్నంలో కానీ చల్లటి అన్నంలో కానీ దేంట్లో అయినా సరే పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా బాగుంటుంది. ఫాస్ట్గా ఇవన్నీ ప్రిపేర్ చేసేసి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత పరాటా తింటున్నాను. అసలు అప్పటికే చాలా ఆకలి అనిపించింది అనమాట. 10 అయిపోయింది టైం. మార్నింగ్ జస్ట్ ఒక యాష్కోట్ జ్యూస్ తాగేసి వెళ్ళాను కదా, అండ్ తర్వాత కాఫీ కూడా తాగేలేండి. ఎంత బాగుందంటే నాకు చాలా చాలా నచ్చిందనమాట పరాటా. కంపల్సరీ ట్రై చేయండి. అండ్ మీకు కావాల్సిన ఇంకా స్పైసెస్ అదంతా కూడా వేసుకోండి, బాగుంటుంది. ఇందులో కొత్తిమీర యాడ్ చేయడం మర్చిపోయాను. కొత్తిమీర వేస్తే కూడా బాగుంటుంది. బట్ కసూరి మేతి ఇట్సెల్ఫ్ డిఫరెన్స్ తెచ్చేస్తుంది అనమాట. కసూరి మేతి అసలు ఎందులో యాడ్ చేసినా సరే చాలా బాగుంటుంది. ఉగాది అప్పుడు కొత్త కుండ ఒకటి తెప్పించాను, ఉగాది పచ్చడి అందులో చేద్దాము అని. ఆ టైంలో నేను అది యూజ్ చేయలే, మట్టి వాసన వస్తుందేమో అని చెప్పి. సో తర్వాత రోజు నేను సీజన్ చేసా. ఎట్లా అంటే లోపల ఉప్పుతోటి కడిగేసా అనమాట, మాల్ టేబుల్ సాల్ట్ తోటి. ఆ తర్వాత అందులోనే కొంచెం వాటర్ యాడ్ చేసి అట్లా ఉంచేసాను. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ ఇదే రిపీట్ చేశాను. టేబుల్ సాల్ట్తో వాష్ చేసి వాటర్ ఫిల్ చేసి పక్కన పెట్టా. థర్డ్ డే మళ్ళీ యాజ్ యూజువల్ అనమాట, టేబుల్ సాల్ట్ తోటి క్లీన్ చేసేసి బాగా, అసలు స్మెల్ అనేది లేదు ఇంకా మట్టి వాసన. తర్వాత మామూలుగా వాటర్ ఫిల్ చేసేసి ఇంకా తాగడానికి అని చెప్పి యూజ్ చేసేస్తున్నాము. నేను షార్ట్ కూడా పోస్ట్ చేశాను, మీలో చాలామంది చూశారు. మార్నింగ్ పనంతా అయిపోయిన తర్వాత కొంతసేపు అయితే పడుకుంటున్నాను. ఆ తర్వాత లేచి ఇంకా కుక్కర్ పెట్టుకోవటం, లంచ్ చేయటము, మళ్ళీ టేబుల్ క్లీన్ చేయటము, ఇంక ఈ పనులన్నీ ఉంటాయి కదా. అన్నీ అయిపోయాక ఇంకప్పుడు టీవీ టైం పెట్టుకుంటున్నా. ఇంతకుముందు అయితే మార్నింగ్ 10కే స్టార్ట్ చేసేదాన్ని టీవీ చూడటము, 10 or 11 అట్లాగా. బట్ ఇప్పుడు అది ఆఫ్టర్నూన్కి చేంజ్ అయింది. ఆఫ్టర్నూన్ అలా రిలాక్స్ అవుతూనే ఉన్నాను. ఈ లోపల 3:15 అయిపోయింది. సిద్ధు వచ్చేసాడు. తనకి స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను. లాస్ట్ టైం చూపించా కదా మల్టీగ్రెయిన్ ఆటా తీసుకొచ్చానని, అదే అండి మల్టీగ్రెయిన్ ఫ్లవర్. అందులోనే కొంచెం కోకోనట్ షుగర్ యాడ్ చేసి వాటర్ పోసి కొద్దిగా బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏదో ఒకటి యాడ్ చేసుకొని మనం మామూలుగా పాన్ కేక్స్ లాగా చేసుకోవచ్చు. ఇందులో ఎగ్ కూడా యాడ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇది కవితాస్ కిచెన్ ఉంటుంది కదా, సో తన దాంట్లో చూశాను, తను బనానా అండ్ ఎగ్ కూడా వేశారు. బట్ ఆ రెండు నేను స్కిప్ చేస్తాను. సో జస్ట్ నార్మల్ పాన్ కేక్స్ లాగా వచ్చాయి. కొద్దిగా బేకింగ్ సోడా వేసాయి ఇవాళ, సో చాలా ఫ్లఫీగా వచ్చాయి అనమాట, బాగున్నాయి. 2 sides కూడా నెయ్యితోటి రోస్ట్ చేసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కోకోనట్ షుగర్ లేకపోతే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. వసంత నవరాత్రులు జరుగుతున్నాయి కదా, పూజ చేసుకొని లలిత సహస్రనామం చదువుకున్నాను. మామూలుగా అయితే అసలు ఫాస్టింగ్ చేద్దాం, ఓన్లీ ఫ్రూట్స్ అనుకున్నా, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పనులదంతా చేసుకోవాలి. సో నీరసం వచ్చేస్తుంది అనమాట. అండ్ వాకింగ్ కూడా వెళ్తున్నా కదా, అందుకని నైట్ ఫ్రూట్స్ బదులు కొంచెం ఎర్లీగా సగ్గుబియ్యం కిచిడి చేసేసుకుందామని చెప్పి అది ప్రిపేర్ చేస్తున్నా. నిన్న పొడి పొడిగా చేసుకున్నా కదా, ఇవాళేమో కొంచెం ఇట్లా ముద్దగా చేస్తున్నాను. ఇది నేను ఎక్కడ చూసాను అంటే, ఒకసారి కాశీ వెళ్ళినప్పుడు దసరా టైంలో వెళ్ళాము. సో నవరాత్రి ఉపవాస్ థాలి అని చెప్పి హోటల్స్లో సర్వ్ చేస్తున్నారు. అందులో ఇలా ఇచ్చారనమాట కిచిడి. పొడి పొడిగా ఇచ్చే బదులు ఇట్లాగా జావలాగా ఇచ్చారు. చేసుకోవడం చాలా సింపుల్. మామూలుగా తాలింపు వేసుకుంటామా, అందులో అల్లం పచ్చిమిరపకాయ, తాలింపు గింజలు అవన్నీ వేసి ఫ్రై చేసి నానబెట్టిన సగ్గుబియ్యం అలాంగ్ విత్ వాటర్ వేసేసి బాగా కుక్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు ఉప్పు యాడ్ చేసుకుంటాము. లాస్ట్లో నిమ్మకాయ పిండటమే. సో చాలా ఈజీ రెసిపీ అనమాట. వీడియో క్లోజ్ చేసే ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా అండి. ఈ మధ్యకాలంలో నాకు వ్యూస్ చాలా తగ్గిపోతున్నాయి. ఎందుకనేది నాకు తెలియట్లేదు. అంటే లైక్ డైలీ రొటీన్ మీకు ఇంట్రెస్ట్ లేక చూడటం లేదా నోటిఫికేషన్స్ రావట్లేదా, మీరు వెకేషన్లో ఉంటున్నారా, సో చాలా కారణాలు ఉంటాయి కదా. మీ ఒపీనియన్ ఏదన్నా ఉంటే నాతో తప్పకుండా షేర్ చేసుకోవచ్చు. నాకు సజెషన్స్ కూడా ఇవ్వచ్చు. తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో దీంతో వీడియో క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.